నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సోఫీనగర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు. ఓవర్లోడ్ కారణంగా 16 బస్సులపై కేసులు. డిటిఓ దుర్గాప్రసాద్ వెల్లడి. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. దరఖాస్తులు ఎలాంటి పరిస్థితుల్లోనూ పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. అధికారులతో మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, సక్సెస్ స్టోరీలు, నివేదికలు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రమేష్ అధికారులు పాల్గొన్నారు. స్కీమ్ ద్వారా మా పిల్లలు వాళ్ళు అక్కడ సీట్లు ఇస్తే కనీసం వాళ్ళు ఉన్నత విద్యార్థులు. నిర్మల్పట్నం సోఫీనగర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులు, వంటశాల, పాఠశాల పరిసరాలు పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార భోజనం నాణ్యతను పరిశీలించడానికి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ చదువులో సందేహాలు ఉంటే తక్షణమే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డివిజన్ నలుమూల నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ప్రజల సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శక విధానంతో చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రాథమిక విద్య బలోపేతానికి పూర్వ ప్రాథమిక విద్య ఎంతో దోహదపడుతుందని సోన్ ఎంఈఓ తొడిచెట్టి పరమేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని సిద్దులకుంట గ్రామంలో పూర్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ నూతల సతీశ్వరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ పరమేశ్వర్ మాట్లాడుతూ వేలకు వేల రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలో చదివించే బదులు అన్ని సౌకర్యాలు, నాణ్యమైన విద్య ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి, తాటికొండ రాజేశ్వర్, కొండ రేఖ, గ్రామ కార్యదర్శి రాజలింగం, గ్రామస్తులు పాల్గొన్నారు. పద పదరా సర్కారు
9 గంటల నుంచి 12:30 గంటల వరకు మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత కూడా ఆటలు పాటలు పద్యాలు అవి కూడా మీకు చేసుకునే అవకాశము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ వాళ్ళ దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు మీరు రోజు ప్రొద్దున మంచిగా స్నానం చేసి చక్కటి బట్టలు ధరించి పాఠశాలకు వచ్చి ప్రేయర్ ఉంటుంది, ప్రార్థనలో పాల్గొని పెద్ద పెద్ద చదువు చదివితే ఏమవుతుంది, మనకు మంచి పేరు, గొప్ప పేరు వస్తుంది, చరితార్థకం అవుతుంది, సార్థకం అవుతుంది. అర్థమైందా? మనల్ని అందరూ గొప్పగా అందరూ అంటే ఏమవుతుంది, మన తల్లిదండ్రులు పొంగిపోతారు, సంతోషపడతారు, కుటుంబం సంతోషపడతారు. నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి గంజాల్ టోల్ ప్లాజా వద్ద డిటిఓ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. బస్సులలో సీట్ల పరిమితికి మించి ప్రయాణికులు తరలిస్తుండడంతో 16 కేసులను నమోదు చేశారు. అలాగే నిర్మల్ భైన్సాగర్లో తనిఖీలు చేపట్టి పరిమిత బరువుకు మించి రవాణా చేస్తున్న 4 వాహనాలపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో ఎంవీఐలు ధూప్ సింగ్ తిరుపతి, ఏఎంవీఐలు అక్షయ్, రజనీకాంత్, ఆసిఫ్, సిబ్బంది లిఖిత్, కైలాస్, వికాస్, కార్తిక్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కరీంనగర్లో ఈరోజే కదా బస్సు కాలిపోయింది. పట్టు ఇది పట్టు ఇలా పట్టు బాగా గ్రీన్ మష్రూమ్ లాగా గ్రీన్లో ఉంటే మన ఫుల్ ఉందండి. ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, వ్యాలిడిటీ వేస్తారు సార్. తిప్పు 2024 ఉంటుంది మీరు ఉంటుంది మస్ట్ ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ ఎమర్జెన్సీ ఉంది కదా అది ఓపెన్ పెడతారు. ఓపెన్ పెడితే గాలి వస్తుందా? एसी का है क्या? हाँ एसी का, हाँ एसी चल रहा है. भी बोल दो भाई, लगेज ये पूरा पीछे का बाबू इधर आओ, उधर पीछे भी बोल दो. मत करो, ओपन करो. अरे बोल दो, कोई दिक्कत नहीं. बात करो वरना गिरा है. हाँ ना वो है इधर लो बिना काउंटिंग का ही लेके आ रखा है. कितना है? 10 लाख कितना है? 40 है, 50 है, 60 है, कितना है? జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ జాబితా నుండి కొన్ని ప్రైవేటు పాఠశాలలు తొలగడం పట్ల షెడ్యూల్ కల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 20% ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థులు నమోదు చేసుకోవాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి చొరవ చూపని కోరారు. ఈరోజు ఏదైతే నిర్మల్ జిల్లాలో మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని కొనసాగిస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, మరి విజయ హై స్కూలే కానీ, రవి హై స్కూలే కానీ,
వశిష్ఠ స్కూలే కానీ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ స్కీమ్ కింద మరి 102 సీట్లని ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఎస్సీ కులాలకు చెందినటువంటి విద్యార్థులకి కేటాయించడం జరుగుతుంది. మరి మొన్ననే లక్కీ డ్రా కూడా తీయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థుల తల్లిదండ్రుల బాధ ఏంటంటే మరి ఈ స్కీమ్లో కొనసాగుతున్నటువంటి ఈ 3 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గత సంవత్సరమే విజయ హై స్కూల్ ఈ స్కీమ్లో నుంచి వైదొలగడం జరిగింది. మరి ఈ సంవత్సరం రవి హై స్కూల్ కూడా మేము ఈ స్కీమ్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మా పాఠశాలలో చేర్చుకోమని తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వమేమో ప్రతిష్టాత్మకంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. కానీ మరి నిర్మల్ జిల్లాలో ఈ స్కీమ్ని నిర్వీర్యం చేస్తూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఎటువంటి నిబంధనలు లేకుండా పాఠశాలలు వైదొలుగుకుంటూ మరి మా విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, డిఓ గారు, డిఎస్డబ్ల్యూ గారు కూడా వెంటనే స్పందించి ఏదైతే విజయ హై స్కూలే కానీ రవి హై స్కూలే కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో సుమారు 290 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలు కూడా మరి విద్యా హక్కు చట్టం ప్రకారం 25% రిజర్వేషన్ కల్పించాలా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకి. వాళ్ళకి ప్రభుత్వమే అన్ని వస్తువులు కల్పిస్తే వాళ్ళ ఫీజుని రియంబర్స్మెంట్ని కూడా ప్రభుత్వమే మరి ఉచితంగా అందిస్తుంది. కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు అమలు చేస్తలేవు. కనీసం ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాసవి స్కూలు, విజయ హై స్కూలు, రవి హై స్కూలు, అదేవిధంగా సెంట్ థామస్ ఇట్లాంటి కార్పొరేట్ విజేత స్కూలు ఇలాంటి విన్నర్ స్కూళ్ళల్లో మా విద్యార్థులకు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు అందులో ఉన్నత విద్యను చదివి వాళ్ళు మరి వాళ్ళ గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే వైదొలిగినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మళ్ళీ పునర్నిర్మించి ఆ అవకాశాలు కల్పించి విజయ హై స్కూల్, రవి హై స్కూల్తో ఇతర స్కూల్ని కూడా కలిపి మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని కొనసాగించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పట్టణంలోని వినాయక నగర్లో పట్టపగలి ఒక వృద్ధురాలి మెడలో ఉన్న 3 తులాల బంగారం గొలుసును చోరీ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మామిడ మండలం పరిమళ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన మనవరాల్ని హాస్టల్లో దింపేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని 2 వ్యక్తులు పల్సర్ బైక్పై వచ్చి 3 తులాల గొలుసును లాక్కెళ్లారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ను పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరిమళకి వెళ్ళొచ్చింది. ఇక్కడ మా మనమరాలు హాస్టల్ పోతుంది, సాగ వెళ్తాను. వచ్చిన గేట్ తీసుకున్న లోపలికి వచ్చినాక వాళ్ళు ఏమో అడిగితే నాకు తెలియదు. మా ఊరు కాదంటే నల్లకైపోతున్నా కాలేజీ కథ వెనక రానట్టు గంటే 1 నిమిషం 3 తులాలు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజుల నియంత్రణతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వెంటనే వాటిని నియంత్రించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్టికల్ 21A భారత ప్రభుత్వం తెచ్చిన అప్పటి నుంచి ఈ జీవోను పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు కానీ ఇది ఎక్కడో అమలులో లేదు. ఇది మన ప్రైవేట్ యాజమాన్యం మొత్తం దోపిడీకి పాల్పడుతున్నది. కాబట్టి బీఆర్ఎస్వి తరఫున మేము డిఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఒకవేళ ఇవి ఫీజులు తల్లిదండ్రులకు ఇబ్బందులు పెట్టడం చేస్తే మా వంతు బీఆర్ఎస్వి తరఫున మన రాష్ట్ర నాయకత్వం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా వసతులు మంచిగా కల్పించాలని డిఓ గారికి వినతి పత్రం బీఆర్ఎస్వి నుంచి ఇవ్వడం జరిగింది. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ శివాలయంలో 33వ అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సంజయ్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల ఉత్తర నక్షత్రం రోజున ఈ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని గురుస్వామి కె మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్కు చెందిన ప్రశాంత్,
సుజాత దంపతులు శివాలయం అభివృద్ధి కోసం 74 గ్రాముల బరువుగల కిరీటాలను అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రాజ్, గురుస్వామి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम नमः शिवाय 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 ओम नमः ఈ శివాలయంలో జరుపుకోవడం చాలా మనకు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ శివాలయంలో మనం జరుపుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నాం. ఈ సంకల్పంతో దినదినాభివృద్ధి మన రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ టెంపుల్ కూడా అభివృద్ధి జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రశాంత్, సుజాత ధర్మపత్నులు మనకు రాజరాజేశ్వర స్వామికి వెండి కిరీటాలు 74 గ్రాములతోటి చేయించి ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపు 1 కిలో దాకా, దాదాపు అంటే ఒక 10-20 గ్రాములు కానీ ఒక 50 గ్రాములు తక్కువ ఎక్కువ 1 కిలో వెండి దాకా మన దగ్గర అయ్యప్పది శివాలయం మొత్తం వెండి జమైంది. ఈ నెల 26వ తేదీన చెలో హైదరాబాద్ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టులను సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉమాశంకర్ మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగులందరూ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు రవికుమార్, నాయకులు ముఖేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. చలో హైదరాబాద్ పద్మశాలి ఉద్యోగుల సదస్సు విజయవంతం చేయవలసిందిగా ఉద్యోగ మిత్రులందరినీ కోరుతున్నారు. తేదీ 26/6/2026 హైదరాబాద్లోని కామినేని చౌరస్తా ఎల్బీ నగర్ వద్ద స్వకులశాలి భవనంలో నిర్వహించే సదస్సును అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జిల్లా టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు దాసరి శంకర్ సోమవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఉదయం పీతర పాఠశాల విధుల నిమిత్తం వెళ్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముఖానికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం దేవేంద్రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న దాసరి శంకర్ను పరామర్శించారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల పని భారం, అధికారుల ఒత్తిడిని తగ్గించాలని జిల్లా కలెక్టర్ ముందు ముదోల్ సెక్టార్ అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. BLO, పల్స్ పోలియో, డ్రై డే వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అసలు విధులపై దృష్టి సారించలేకపోతున్నామని వాపోయారు. రైన్సా నుంచి వచ్చినాము, ముదోల్ ప్రాజెక్ట్ రైన్సా నుంచి. మెయిన్ అంటే సమస్య కలెక్టర్ దగ్గర సరే తీసుకొచ్చినామంటే బిఏలో గురించి. మాకు అంగన్వాడీ డ్యూటీ కూడా ఉంది సార్, అంగన్వాడీ టీచర్స్, మళ్ళీ బిఏలో గురించి. ఈ SR సర్వే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మాకు ఫోన్ ఇచ్చిండు సార్, మా ఫోన్లో 2 యాప్ల తర్వాత ఏ యాప్ కూడా డౌన్లోడ్ కావడం లేదు. అసలు వేరే యాప్ డౌన్లోడ్ చేస్తామంటే మా ఫోన్ సహకరించడం లేదు. కొందరి ఫోన్లు పర్సనల్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఫోన్ పర్సనల్ లేని వాళ్ళు కూడా అసలు ఎలా అంటే వాళ్ళ భర్తే కానీ కొడుకులే కానీ తీసుకొని ఇట్లా యాప్ డౌన్లోడ్ చేసి మరీ చేయబడుతుంది సార్. ఒకవేళ చేయలేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చాలా ఒత్తిడి వస్తుంది, ఏంటిదని చేస్తలేరు, పర్సెంటేజ్ జరుగుతలేదు అన్నట్లా. ఫోన్ ప్రాబ్లం సార్ ఇది. అసలు ఫోన్ యాప్ డౌన్లోడ్ కావడం లేదు. ఇంకొకటి ఏంటిదంటే మేము ఇప్పుడు స్టార్టింగ్, ఇది జూన్ స్టార్టింగ్ మాకు పిల్లలను మేము ఎట్లా అంటే వాళ్ళకు ఇంటికి పోయి మరీ మేము ప్రీ ప్రైమరీ స్కూల్ మేమే చెప్తాము మీకు అన్నీ మేము చక్కగా దగ్గరుండి మీకు చెప్తాము అని అంటే సరే వాళ్ళు పంపిస్తున్నారు. పంపించిన తర్వాత మేము అదర్స్ డ్యూటీకి వెళ్ళడం వలన పేరెంట్స్కి ఏమొస్తుందంటే సరిగా సెంటర్లలో ఉండడం లేదు అంగన్వాడీ టీచర్స్ అని ఒక అపోహ. కానీ మేము ఎన్ని డ్యూటీలు చేస్తున్నామో, మున్సిపల్ డ్యూటీ చేస్తాము, BAలో డ్యూటీ చేస్తాము. ఇప్పుడు ఫిబ్రవరిలో పోలియో డ్యూటీ ఉంటుంది. ప్రతి డ్యూటీ BAలో కానీ ప్రతి డ్యూటీ అంగన్వాడీ టీచరే చేయాలి. అంగన్వాడీ టీచర్స్ అంటే చాలా వర్క్ ఉంది సార్. ఇప్పుడు
ఎట్లా అంటే మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 2 యాప్ల వర్క్ చేయాలి. మేము గ్రోత్ కొట్టాల వాళ్ళకు పోషణ ట్రాక్, వాళ్ళకు ఫోన్ క్యాప్చరు, ఫోటో క్యాప్చరు, ఫుడ్ అంటే ఫోటో క్యాప్చర్ మెయిన్. 5వ తేదీ వరకు మా గ్రోత్ కొట్టడం, ఫోటో క్యాప్చర్స్ ఇవన్నీ మేము చూసుకోవాలి. 5వ తేదీ వరకు. 6వ తేదీ వరకు కాకుంటే మళ్ళీ మాకు పైనుంచి ఒత్తిడి, ఎందుకు పర్సెంటేజ్ పెరగలేదు, ఎందుకు ఇది అనుకుంటారు. అంటే అంగన్వాడీ టీచర్స్ చాలా ఇబ్బందిగా అవుతుంది అసలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎదుట సోమవారం ఆ గ్రామ రైతులు ఆందోళన చేశారు. గ్రామంలో ఒకే రకమైన ధాన్యాన్ని రైతులు పండించారని, ఆ ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి గోదాములకు తరలించారని తెలిపారు. అయితే ఏ గ్రేడ్, బి గ్రేడ్ ధాన్యం అంటూ రైతులకు తక్కువ డబ్బులు చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన్ని నిలబడాలని కోరారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ రైతుల సమస్యలపైన ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. మస్కాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సెంటర్లో ధాన్యం అవకతవకల గురించి, అక్రమ కటింగ్ల గురించి, ధాన్యం డబ్బుల చెల్లింపుల ఆలస్యం గురించి ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి, వినతి పత్రం ఇవ్వడానికి మా రైతులందరితో కలిసి రావడం జరిగింది. ఇట్టి ధాన్యం కొనుగోలు కేంద్రం పైన, ధాన్యం కొనుగోలు అక్రమాలు చేసిన అధికారుల పైన చర్యలు తీసుకొని మాకు ఒక వారం రోజుల లోపల రైతులందరికీ అక్రమ కటింగ్ల నుంచి ఒక ఉద్వాసన కలిగించి రైతులను ఆదుకోవాలని, అలాగే రైతుల పరంగా మీరు రైతులను ఆదుకొని తొందరగా డబ్బులు వచ్చే విధంగా చేయాలని, ఒక లోడ్లో 700 బస్తాలు వెళ్తే ఆ లోడ్లో 400 బ్యాగులకు ఏ గ్రేడ్ అని నిర్ణయించడం, 200 బ్యాగులకు బి గ్రేడ్ అని నిర్ణయించడం, ఇది ఎంతవరకు సమంజసం అధికారులు తెలియజేయాలి. ఒక రైతుకు ఏ గ్రేడ్ అని నిర్ణయిస్తారు, ఒక రైతుకు బి గ్రేడ్. పండించిన ధాన్యం ఒకే రకం ఉంటుంది, కానీ ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని తక్షణమే రైతుల పక్షాన నిలబడి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సోఫీనగర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు, ఓవర్లోడ్ కారణంగా 16 బస్సులపై కేసులు. డిటిఓ దుర్గా ప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.